దివ్యాంగుల పట్ల వివక్షపూరిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ అధికారిని స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ దివ్యాంగుల హక్కుల సాధన సమితి రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు యనమదల వెంకటేశ్వరరావు సమావేశంలో మాట్లాడుతూ దివ్యాంగులకు సివిల్ సర్వీసులపై అవసరమా, దివ్యాంగులను పైలట్ గా మరియు సివిల్ సర్జన్ గాను విశ్వసిస్తామా అని ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలను తొలగించి దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సభలో మా అందరికీ క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను. దివ్యాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా వికలాంగులు ప్రథమ మందులు దేనికైనా సిద్ధమే ఉంటాం. దాని గురించి ఈ కష్టపడటం వల్ల 2 కాళ్ళు లేకపోయినా 2 చేతులు లేకపోయినా మనం పూర్వం మెదడును బట్టే కదా ఏదైనా చేయగల శక్తి ఉంటుంది. ఆ శక్తి లేకుండా మనం ఏం చేయగలం? ఆ శక్తి ఉండబట్టే కదా మనకు ఉద్యోగాలన్నా చెయ్యాటగా అవకాశాలు వస్తాయి. అవి లేకుండా ఈవిడి కష్టపడటం వల్ల మమ్మల్ని ఆవిడికి ఒప్పుకోని పరిస్థితుల్లో వికలాంగులు ప్రథమ మంత్రులు అందరూ కలిపి నిర్ధారణ కానీ దేనికైనా సిద్ధపడుతున్నాం. నారాయణ వీర్రాజు గారు రాష్ట్ర ప్రధాని. నా పేరు బోధిజీ బౌద్ధ భిక్షుడు శ్రీలంక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇతిహాసాలు బౌద్ధ స్థూపాలని పరిశీలించే క్రమంలో అటు తిరిగే క్రమంలో నేను ప్రభుత్వం వారి దగ్గరికి ఈ విషయాలు చెప్పే క్రమంలో నిన్నే గుంటూరులో మంత్రులందరూ సన్మానం చేసుకుంటే ఆ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాను. సోదరుడిలాగా అన్న దివ్యాంగ నిజంగా మాట్లాడింది మా మనసు చాలా గాయపడింది అన్నప్పుడు నా యొక్క మనోభావం కూడా నేను కూడా చాలా చింతిస్తున్నాను. ఎందుకంటే దివ్యాంగుల్ని చూడని దేశం అది పూర్తిగా భూస్థాపం వాళ్ళ నుంచి వచ్చే శోకం చాలా ఇదైందన్నమాట. దైవత్వంతో ముఖ్యంగా ఆ ఏఎస్ ఆఫీసరు స్మితా సభా అగ్రవాల్ ఉంది. ఆవిడ నిజంగా అగ్ర దురహంకార శక్తి